అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక అధునాతన శక్తి, దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా రూపొందుతుంది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం సృష్టించాడు అని చెప్పి. కానీ మోదీ ఎక్కడా కూడా జగన్ ప్రస్తావన కానీ గత ప్రభుత్వ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. ఇది దేనికి సంకేతం సార్? రెండు కళ్ళ సిద్ధాంతమా? ఒక పార్టీతో పొత్తు, మరో పార్టీతో సంబంధాలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రాజకీయాల్లో రెండు పార్టీల ఎజెండాలు వేరువేరుగా ఉంటాయి. తెలుగుదేశం జనసేనల ఎజెండా వేరు, బీజేపీ ఎజెండా వేరు. తెలుగుదేశం జనసేనల ఎజెండా ఏమో వైసీపీని టార్గెట్ చేయడం. మీరు అందుకే ఏదైనా తీయండి. పోలవరం జగన్ విధ్వంసం చేశారు, అమరావతి జగన్ విధ్వంసం చేశారు. ఇది నిజమా కాదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. అందరికీ తెలుసు అమరావతిని జగన్ ఎలా భ్రష్టు పట్టించాడని సంగతి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. సో అందువల్ల ఏదైనా మీరు ఆఖరికి తిరుపతిలో టోకెన్లు తొక్కిసలాడు, ఎందుకంటే జగన్ చేశాడు. ఈవెన్ ఆఖరికి సింహాచలంలో గోడకు ఫస్ట్ రియాక్షన్ మంత్రులు ఏంటంటే ఆ గోడ ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, ఏ టైంలో కట్టారో చూడాలి అన్నారు. తర్వాత అది వాళ్ళ టైంలోనే వారు 1 వీక్ కట్టి తేలినాక కామయ్యారు. ఇలా ప్రతి దాంట్లో విలన్. సహజంగా రాజకీయాలు ఏమిటంటే ద అదర్, మీ అండ్ అదర్, నేను అతను. ఇందులో ఒక విలన్ ప్రజెంట్ చేయాలి. ఇదేమి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు, ఇప్పటికి కూడా అదే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు అని అంటాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పోలరైజేషన్ రీత్యా విలన్గా హీరోగా చూపెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును విలన్గా చూపాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్ విలన్గా చూపెడతాడు. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీకి ఎందుకు సంబంధం లేదు? ఈ పోలరైజేషన్లో బీజేపీ లాభపడదు. బీజేపీ లాభపడటానికి ఉపయోగపడడం పని బీజేపీ చేయదు. ఈ పోలరైజేషన్ చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు, టీడీపీని వైసీపీని టీడీపీ విమర్శించుకుంటే లాభం ఎవరికి? ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పనుకుంటే జగన్ కొట్టేశారు, జగన్ తప్పనుకుంటే చంద్రబాబు నాయుడు కొట్టేశారు. బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు? సో అందువల్ల ఆ డిబేట్లోకి బీజేపీ వెళ్ళదు. ఇది నేను చెప్పడం కాదు, నాకు జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మాకు సంబంధం ఏంది ఆ రెండు పార్టీల కొట్లాడుతోని, కరెక్ట్గా వర్డ్స్ గుర్తులేదు, కానీ ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ మేము ఆక్రమించదలుచుకున్నాం. ఇది ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో. దీన్ని థియరీ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ అంటారు. అంటే నాకు రెండు వైపులా, అంటే ప్రత్యక్ష పోరులో లేనప్పుడు ఆ రెండు పార్టీలతో వ్యూహాత్మకంగా ఆడుతూ ఉంటుంది బీజేపీ. అందుకే మీరు గమనించండి, ఏడీఎంకేతో పొత్తుంటుంది. డిఎంకేకి సంబంధించిన ఏ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఏమీ అనదు. ఉదాహరణకు 2G కుంభకోణం. 2G కుంభకోణంలో డిఎంకే నాయకులు చాలా ఓపెన్గా దోషులు, నిందితులు సారీ. కానీ 2G కుంభకోణం పేరు చెప్పి మోడీ అధికారంలో కూడా వచ్చాడు. కానీ 2G కుంభకోణంలో ఎవరికైనా శిక్ష పడిందా? మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ రోజు విమర్శిస్తారు, కానీ కేంద్ర ఏజెన్సీలు కేసీఆర్ పైన వెనకాల ఎప్పుడన్నా పడ్డాయా? ఏ అంశం పైన? 1,00,000 కోట్లు తిన్నాడు కాళేశ్వరంలో, ఇలా అనేక విమర్శలు. జైలుకు పోతాడు, ఆడ గది రెడీ ఉంది అంటాడు. కానీ మీరు గమనించండి, కవిత పైన కేసు కూడా తెలంగాణ సంబంధించిన కేసు కాదే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది. కానీ ఏం జరిగింది? నథింగ్. కేసీఆర్ పైన సింగిల్ కేసు లేదు కేంద్ర ప్రభుత్వం. ఆ పాత ఏవో ఒకటి ఉన్నట్టున్నాయి, ఆ సహారా అని, అవి కూడా ఇప్పుడు ఏమున్నాయో లేదో తెలియదు. ఒకటి ఎలుగుబంటి అనేది కేసు ఉండే, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు ఎవరికి. కానీ మీరు గమనించండి, కేసీఆర్ టార్గెట్గా ఉన్నాడు, ఆ మాటలు తప్ప ఆ చేతల్లో. సో అందువల్ల ఎందుకు మరి దీని రీజన్ ఏంటి? ఇలా మీరు దేశవ్యాప్తంగా చూడండి, మమతా బెనర్జీ అక్కడైతే బీజేపీ అధికారంలోకి రావటానికి పోటీ పడుతోంది మమతా బెనర్జీతో. కానీ ఏం చేస్తుంది మమతా బెనర్జీతో? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ పైన ఏమైంది? జైలు పోయాడు అభిషేక్ బెనర్జీ, మనీష్ సిసోడియా పోయాడు, కేజ్రీవాల్ పోయాడు, హేమంత్ సోరెన్ పోయాడు. మరి అభిషేక్ బెనర్జీ ఎందుకు పోడు? అభిషేక్ బెనర్జీ పోడు, రాజా కనిమోజీ, డిఎంకే నాయకులకి ఏం కాదు, కేసీఆర్కి ఏం కాదు. ఇలా మీరు దేశమంతటా ఇదే వైఖరి బీజేపీ. తాను ప్రత్యక్షంగా అధికారంలోకి రావడానికి పోటీ పడుతున్న బెంగాల్లో కూడా ఇదే వైఖరి. అంటే దీని కంక్లూజన్ ఏంటి?
తనకు దేశంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీ కాని ఇతర పార్టీల పట్ల, కాంగ్రెస్ పార్టీతో కలిసి లేని ఇతర పార్టీల పట్ల కొంత చూస్తూ చూడని వైఖరి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపయోగపడతారో తెలియదు కనుక ఆ పార్టీలు కూడా అలాంటి వైఖరి అనుసరిస్తాయి. ఇవాళ మమతా బెనర్జీ మోడీ పైన పోరాటం ఎప్పుడూ ఆపేసింది కదా. ఇవాళ చూడండి, మీరు ఎప్పుడైనా స్టేట్మెంట్లు ఈ 3-4 నెలలు చూడండి, మోడీ ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శించిందో చూడండి. అంతకుముందు తానే ప్రధాన ప్రతిపక్షంగా అసలు మమతా బెనర్జీ మాట్లాడేది. ఇప్పుడు ఇండియా కూడా తాను నాయకత్వం కావాలి అంటున్నారు. బహుశా మోడీకి మాయాగురం ట్రోజన్ హార్స్గా ఉండాలనుకుంటుందో ఏమో తెలియదు. సో మీరు గమనించండి, అందువల్ల కేసీఆర్ మొన్న చూడండి వరంగల్ సభలో 99% కాంగ్రెస్ తిరిగితే 1-2 మాటలు మాట్లాడు బీజేపీ పైన. అంతకుముందు మామూలుగా అటాక్ చేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఉంది, అందులో బీజేపీ ఉంది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట ఆయన అంటున్నాడు చూడండి మీరు బీజేపీ పైన. సింగిల్ ఏ అంశం పైన విమర్శించాడు చెప్పాడు మోడీని. ప్రత్యక్షంగా వైఎస్ జగన్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టిన, విమర్శించిన ఒక్క ఉదాహరణ చెప్పాడు నాకు ఉండదు. అంటే వీళ్ళైనా బీజేపీ అయినా, బీజేపీ వీళ్ళు పోరాడరు, వీళ్ళపైన బీజేపీ పోరాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో వైసీపీని పట్ల బీజేపీ వైఖరి థియరీ ఆఫ్ ఈక్విడిస్టెన్స్. ఎందుకంటే బీజేపీకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు శాశ్వతంగా మిత్రుడుగా ఉంటాడా, చరిత్ర ఏం చెప్తుంది. నిన్న పొగడొచ్చు మోడీని, మోడీ బాగా పొగిడాడు చంద్రబాబు నాయుడు, మోడీని చంద్రబాబు నాయుడు పొగిడాడు. కానీ ఈ పొగడతలు మనం కొత్తగా వింటున్నామా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీకి ధన్యవాదాలు చెప్పి, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్పి, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశారు? అవిశ్వాస తీర్మానం పెట్టలేదు లోక్సభలో. పెట్టి మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు చేయలేదు చంద్రబాబు నాయుడు. మర్చిపోయినాం మనం. చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ ఏది పడుతుంది మాట్లాడలేదా? ఇవన్నీ చూసాం కదా. అందువల్ల ఇప్పుడు పొగడొచ్చు, కానీ శాశ్వతంగా తనతో ఉంటాడు అన్న విశ్వాసం ఉండదు. అందువల్ల రేపు ఏ ఎంపీ సీట్లు అవసరం వస్తాయో తెలియదు. బీజేపీ ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు సెకండరీ, జాతీయ రాజకీయాలు ప్రైమరీ. కేంద్రంలో ఎవరు ఉంటారు మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వ్యూహం రేపు అదే ఉంటుంది. ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం తీసుకుంటే తీసుకోండి, నాకు ఎంపీ సీట్లు ఇచ్చేయండి. అది ఆల్రెడీ మొదలైంది, మీరు గమనించండి. రాజ్యసభ 2 సీట్లు తీసుకున్నారు ఇప్పటికీ. బీజేపీకి ఉన్న బలం ఎంత? బీజేపీ 2 సీట్లు ఎంత తీసుకున్నారు? రాజ్యసభే కాదు, మీరు చూడండి నెక్స్ట్ ఎలక్షన్లో లోక్సభ సీట్లు కూడా బీజేపీ అడుగుతుంది. ఎక్కడ లోక్సభ సీట్లు మారాయండి, అసెంబ్లీ సీట్లు మీరు తీసుకోండి అంటది. సో అందువల్ల తెలంగాణలో కూడా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ఎంపీల మద్దతు ఉంటే సరిపోతుంది. అందుకే మీరు గమనించండి, బాగా బీజేపీకి ఊపుండి కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో సెంట్రల్ ఫిగర్గా బీజేపీ ఉన్న సమయంలో దానికి కంప్లీట్గా నీరు కార్చింది బీజేపీ అధిష్టానం. బండి సంజయ్ని మార్చి ఎందుకు కార్చింది? ఎక్కడ కేసీఆర్ ఓడిపోతాడేమో, కాంగ్రెస్ గెలుస్తుందేమో, కేసీఆర్ని గెలిపించాలి అనే రాజకీయ వ్యూహం లేదా అందులో. దానికి బీజేపీ గెలవాలి అనే పరిస్థితి లేనప్పుడు కేసీఆర్ గెలవాలి. సో ఇది క్లియర్గా కనబడలేదు. లేకపోతే బండి సంజయ్ ఎందుకు మార్చారు ఇప్పటివరకు చెప్పలేదు కదా, ఆన్సర్ లేదు కదా. సో అందువల్ల బీజేపీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్ల, అందులో కాంగ్రెసేతర పార్టీల పట్ల స్పష్టమైన విధానం ఏంటి అంటే, మేము వారితో ఘర్షణ పడం, అది మా విధానమే కాదు అని. అందుకే మీరు గమనించండి, ఆఖరికి తిరుపతి లడ్డు లాంటి ఇష్యూ బీజేపీ పరివారానికి అత్యంత సన్నిహితమైన ఇష్యూ కదా. మతపరమైన వివాదాలు మీరు ఎక్కడన్నా జగన్ పైన మీరు గమనించండి. టీడీపీ జనసేన వాళ్ళు చేసినంత అల్లరి కూడా బీజేపీ వాళ్ళు చేయలే. బీజేపీ ఎక్కడ చేశారు అల్లరి? మీకు ఎందుకు చేయలేదు మరి? అసలు బ్రహ్మాండంగా వేరే విషయాల్లో ఇప్పటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల గురించి నువ్వు అసలు ఏ మతం నీది ఏ కులం అని మాట్లాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు మాట్లాడదు? దట్ ఇస్ దేర్ స్ట్రాటజీ. అందువల్ల మీకు ఇప్పుడైనా ఎప్పుడైనా బీజేపీ స్ట్రాటజీ వారు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంతే ఉంటారు. అందుకే మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలేదు కదా. ఆ క్లాసిక్ ఫోటో సిద్ధార్థనాథ్ సింగ్ దూరం జరిగిన ఫోటో మన కళ్ళ ముందు లేదా? అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడుకు జగన్ శత్రువు కావచ్చు, బీజేపీకి శత్రువు కాదు. అందుకే మీరు ఒకటే మాట మాట్లాడు, గ్రహాలు తొలగిపోయాయి అన్నాడు. ఎక్కడ అమరావతిని విధ్వంసం చేశారన్న పదం కూడా వాళ్ళే. గత ప్రభుత్వం అని జగన్మోహన్ పేరు చెప్పకుండా కూడా మాట్లాడచ్చు. ఎక్కడ మాట్లాడలేదు మీరు గమనించండి.
చంద్రబాబు నాయుడు రావడంతో గ్రహాలు తొలగిపోయాయి అని స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. అది ఏ గ్రహము, భూగ్రహమ, అంగారగ్రహమ తెలియదు. అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో భాగం అది. బీజేపీ జగన్ అనదు, జగన్ బీజేపీని అన్నడు.